సిటీ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు ₹2 పుట్టిన బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని వరంగల్ 14వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న ఎన్టీఆర్ 103 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాలలో నవశకం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహనీయుడుగా నిలిచాలని, ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమేష్ అన్నారు. నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఐక్యతతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా చేశాము. పూలమాలలు వేయడం జరిగింది, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ స్థాపించారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. మునుముందు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేసుకుంటూ వెళ్తారు. ఈ యొక్క రామారావు ఆశయాలను సాధించాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా. పార్టీ లేదు ఉన్నది అని రకరకాల వ్యామోహాలు పోతున్న మాట్లాడుతున్నారు. అదంతా కూడా పక్క పెట్టేసి పార్టీల అతీతంగానే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. ఎక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ మాత్రం కార్యక్రమం చేస్తున్నాము. ఇతని షార్ట్ టైంలో కూడా తెలంగాణలో కూడా జెండా ఎగరాలైన ఒక దృక్పథంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.